అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నెల్లూరు నగరపాలక సంస్థ నగరంలో ఉన్నటువంటి 9వ డివిజన్లో పని అవుట్సోర్సింగ్ చేయడం గత చంద్రబాబు గారి ప్రభుత్వంలో వచ్చినటువంటి 279 జీవో ఏదైతే ఉందో అది దొడ్డిదారిన నెల్లూరు నగరంలో 9వ వార్డులో అమలు చేయడం ఇది దారుణం అని చెప్పి సిఐడిగా తప్పదలుచుకున్నాం. అదే జీవో ఇంప్లిమెంట్ చేయడం వల్లనే ఆ రోజు ప్రభుత్వం ఇంటికి పోవడం జరిగింది. మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ మున్సిపల్ కార్మికుల పట్టగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమంటే మాత్రం అమలు చేయనటువంటి పరిస్థితి, ఎక్కలేనటువంటి హామీలను మీరు ఇచ్చినటువంటి కార్మికుల సంక్షేమాన్ని కానీ కార్మికులకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వేతనాన్ని కానీ ఇవ్వకుండా కార్మికులు నష్టకూర్చే జీవో ఏదైతే ఉందో ఆ జీవోలను దొడ్డిదారిన కార్మికుల పొట్టగొట్టడానికి పొద్దు రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఇప్పటికైనా మంత్రి నారాయణ గారు మీరు చెప్తున్నటువంటి మిషన్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు నగరాన్ని పరిశుభ్రమైన పరిస్థితి చేస్తూ ఉన్నాం. మ్యాన్ హోల్ లేకుండా ఏ మిషన్ కూడా జరగవు. మీరు తక్షణమే 279 జీవో అనే ఏదైతే ఉందో దాన్ని వెంటనే 9వ వార్డు పని అవుట్సోర్సింగ్ని వెనక్కి తీసుకోవాలి. వాళ్ళకి ఇప్పుడు దాకా జరిగినటువంటి అరెస్టులను లేకపోతే లాఠీ చార్జీలను అరెస్ట్ అయిన వాడిని తక్షణమే విడుదల చేయాలి. లాఠీ చార్జ్ చేసిన వాళ్ళని చూపించాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఏ ఒక్కరికి ఏం జరిగినా కూడా పూర్తి బాధ్యత మంత్రి నారాయణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం హెచ్చరిస్తూ ఉంది. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 9వ వార్డులో పని అవుట్సోర్సింగ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్లు ఆ సిఐటి నాయకత్వంలో గత 27 రోజులుగా సమ్మె నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది. దానికి అనుగుణంగానే నారాయణ గారికి తెలియకుండా లేదు. ఇది నారాయణ గారి కన్సర్న్లోనే ఈ ప్రైవేటీకరణ తేవడానికి, రాష్ట్రమంతా ప్రైవేటీకరణ తేవడానికి నెల్లూరులో మొదలుపెట్టినాడు. ఆయన నెల్లూరులో మొదలుపెట్టి రాష్ట్రమంతా చేయడానికి చూస్తూ ఉన్నాడు. సిఐడి కూడా హెచ్చరిస్తూ ఉంది, నువ్వు నెల్లూరులో మొదలుపెట్టి రాష్ట్రమంతా దాన్ని నడపాలనుకుంటే మేము కూడా నెల్లూరులో రగిలినటువంటి సమ్మె సైరన్ ఏదైతే ఉందో రాష్ట్రమంతా కూడా ఈ సమ్మె చేయడానికి సిఐడి వెనకాడదని తెలియజేస్తా ఉన్నాం. జాగ్రత్త. ఈ విధంగా 9వ వార్డులో ఏదైతే పని అవుట్సోర్సింగ్ చేసినాడో పని అవుట్సోర్సింగ్ వల్ల అనేక మంది కార్మికులు కడుపు కొట్టడానికి, అనేక మంది కార్మికుల జీవన శైలిని ఆయన తుంగలో దొక్కడానికి చేసినటువంటి కార్యక్రమాన్ని కార్మికులు చూస్తూ ఊరుకుండట్లేదు. కార్మికులు ఎప్పటికైనా కడుపు మండి రోడ్డు మీదకి వచ్చినప్పుడు గత ప్రభుత్వాలు మీకు
తెలిసే ఉంది, మీ ప్రభుత్వానికి అనుభవం ఉంది. ఇప్పటికైనా 279 జీవోని రాష్ట్రమంతా చేయడానికి నువ్వు ఉద్దేశించినావు. రాష్ట్రమంతా కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.